గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నా. మనం చర్చించుకుంటే ముఖ్యంగా మన మానవుడి మార్పు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి. ఆ కాన్సెప్టే ద ఫీచర్స్ ఆఫ్ మ్యాన్స్ చేంజ్. మానవుడి మార్పు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అంటే ఏ లక్షణాలను కలిగి ఉంటే తన మార్పు, ఎలాంటి లక్షణాల విషయంలో, ఏ విషయంలో తన మార్పు ఉంటే ఆర్థికంగాను, ఆనందంగాను, మరి ఆరోగ్యంగాను ఉండగలడు అనేటువంటిది ఇవాళ కాన్సెప్ట్ అన్నమాట. సో వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కానీ అర్థం చేసుకుంటే మనం అనుకున్న లక్ష్యాలు కావచ్చు, గమ్యాలు కావచ్చు, మన వృత్తిలో కావచ్చు, చదువులో కావచ్చు, భార్యాభర్తల బంధంలో కావచ్చు, కుటుంబ సంబంధాలలో కావచ్చు, మరి సామాజికంగా కావచ్చు, అద్భుతంగా మన యొక్క ముద్రను మనం వేయవచ్చు, అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు. ముఖ్యంగా మనిషిగా సంపూర్ణత్వాన్ని సాధించవచ్చు. కాబట్టి మన మార్పు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేది ఒక చిన్న యాక్రోనిమ్తో చెప్తాను. చేంజ్ అనేటువంటి యాక్రోనిమ్తో చెప్తాను. ఫస్ట్ సి, క్యారెక్టర్ అండి. మానవుడు మారాడు అంటే ఏ విషయంలో మారాడు, తన వ్యక్తిత్వం ఎలా ఉంది, మారాడా లేదా, పవిత్రంగా ఉందా, అపవిత్రంగా ఉందా, క్రమంగా ఉందా, అక్రమంగా ఉందా, తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా తన వ్యక్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడా లేదా అపవిత్రం చేసుకుంటున్నాడా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మన మార్పు క్యారెక్టర్ విషయంలో బాగా ఆలోచించాలి. జనరల్గా మన వ్యక్తిత్వాన్ని, మన గుణాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకుంటుంటామంటే కీర్తి ప్రతిష్టల విషయంలోనూ, అధికార దాహంతోనూ, మరి అమ్మాయిల విషయంలోనూ, అంటే కీర్తి, కనకం, కాంతం, కీర్తి ప్రతిష్ట విషయంలో కావచ్చు, ఆర్థికంగా ఎదగడంలో విషయం కావచ్చు, ఆడవాళ్ళ విషయంలో కావచ్చు, మన వ్యక్తిత్వాన్ని మరి జనరల్గా లూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే భావోద్వేగాలకు లోనైపోయి మనం ఎక్కువగా సంపాదించాలను, ఓకేనా, మనకు మరి అమ్మాయిల విషయంలో ప్రలోభాలకు గురై ఇంద్రియ నిగ్రహం లేకుండా వ్యక్తిత్వాన్ని కోల్పోవచ్చు. కాబట్టి క్యారెక్టర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సత్యసాయి బాబా గారు ఏం చెప్తారంటే, క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య యొక్క ప్రథమ కర్తవ్యం వ్యక్తిత్వ స్థాపన. గుణాన్ని పెంపొందించాలి, నిర్దిష్టమైన వ్యక్తిత్వాన్ని పిల్లల్లో పెంపొందించడమే విద్య యొక్క లక్ష్యము అని పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఎప్పుడు చెప్తుంటారు. క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పడం లేదు. మన విద్య ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తోంది, వెస్ట్రన్ సైన్స్ ఇస్తోంది. మన వేదాలు, మన ధర్మాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని ఇవ్వడం లేదు. అంటే పిల్లలకు ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తున్నారు, లోడ్ చేస్తున్నారు తప్ప ధర్మాలు, పవిత్రత గురించి, మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వ స్థాపన గురించి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకు జనరల్గా తెలిసినటువంటిది అన్నమాట. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని చెప్పారు. మనం ఏ వెల్త్ని పోగొట్టుకుంటే పర్లేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏదైనా ఆర్థికంగా నష్టాలు వస్తే మళ్ళీ కష్టపడి దాన్ని సంపాదించుకోవచ్చు. ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుంటే అది చాలా కష్టమవుతుంది మళ్ళీ దాన్ని నార్మల్ స్థితికి తీసుకురావడం. అదే వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఎప్పటికీ మనం తిరిగి తీసుకురాలి అనేటువంటి అతి క్లిష్టమైనటువంటిదే వ్యక్తిత్వం. సో కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి కీర్తి కోసమో, కనకం కోసమో, కాంతం కోసమో మన వ్యక్తిత్వాన్ని, మన గుణాన్ని మనం చలించనీయకుండా మన అద్భుతమైనటువంటి, పవిత్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం నిర్మలంగా, నిర్దిష్టంగా ఉంచుకోవాలి. అది ఫస్ట్ అన్నమాట. రెండవది హ్యాబిట్స్ అండి. మన అలవాట్లు అది ఆహారం కావచ్చు, నిద్ర విషయంలో కావచ్చు, మరి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన హెల్దీ హ్యాబిట్స్ అన్నమాట. హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ అంటారు. బాడీ హెల్దీగా ఉంటే మన మనసు కూడా మంచి ఆలోచన చేసే మంచి మైండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాం? సాత్వికమైన ఆహారం తీసుకుంటున్నామా, మరి మాంసాహారం కానీ, లేదా జంక్ ఫుడ్స్ కానీ, లేదా ఆయిలీ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకుంటున్నాం? కాస్త ఆలోచించి మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి. అలాగే నిద్ర కూడా ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, అంటే త్వరగా పడుకుని త్వరగా లేయడం అనేటువంటిది మన హైందవ ధర్మం, మన భారత ధర్మంలో మనకు ఎన్నో ఇతిహాసాలు కానీ, మన గ్రంథాలు కానీ చెప్తున్నాయి, మన వేద ధర్మాలు కానీ చెప్తున్నాయి. అయితే ఇప్పుడున్న గ్లోబలైజేషన్తో ఇది సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే రాత్రిపూట పని చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాగైనా సరే మీరు సాధ్యమైన వాళ్ళు, వీలు పడిన వాళ్ళు మాత్రం త్వరగా పడుకొని త్వరగా లేయాలి. అంటే ఆల్మోస్ట్ 9 o'clockకి, నైట్ 9 o'clock పడుకొని తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 4 గంటలకి నిద్ర లేచే అలవాటు పెట్టుకుని 6 నుంచి 8 గంటల సేపు మ్యాక్సిమం మనిషికి
6 నుంచి 8 గంటలు నిద్రను ప్లానప్ చేసుకుని ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అనే విధంగా. అలాగే మన అలవాట్లలో యోగా కానీ, ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ ఆసనాలు కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండాలి, మెంటల్ ఫిట్నెస్ బాగుండాలంటే యోగా కానీ, ధ్యానం కానీ, ఆసనాలు వీటిని రెగ్యులర్గా చేస్తుంటే అవి మన అలవాట్లలో మనం అలవర్చుకోవాలి, లేకపోతే వాటిని డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మన హ్యాబిట్స్ బాగుంటే మన హెల్త్ బాగుంటుంది. అది హెచ్. నెక్స్ట్ ఏ అండి. మరి ఒక మనిషి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు అంటే చాలా యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, ఎయిమ్ఫుల్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మరి మూడవది వచ్చేసి యాక్షన్స్. మన యాక్షన్స్ మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఏదో పనులు చేస్తుంటాం. ఆ పనులు ఎలా ఉండాలంటే ప్రొడక్టివ్గా ఉండాలి, అన్ప్రొడక్టివ్గా ఉండకూడదు. ప్రొడక్టివ్ యాక్షన్స్ అంటే మనం చేసే పనులు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కావచ్చు, అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి వెళ్ళడం కావచ్చు, ఆర్థికంగా ఎదగడానికి కావచ్చు, ఆనందంగా ఉండడానికి కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, విద్యాభ్యాసం ఎడ్యుకేషన్ పరంగా స్టడీస్ పరంగా కావచ్చు, మనల్ని అభివృద్ధి చేసే కోణంలో మన పనులు ఉపయోగపడాలి. కానీ నిరర్థకంగా యూజ్లెస్గా టైం వేస్ట్ చేస్తూ మరి అన్ప్రొడక్టివ్ ఏది పడితే ఆ పనులు చేస్తూ టైం అంటే మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ కాలయాపన చేసేటువంటి అన్ప్రొడక్టివ్, వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేనటువంటివి కాకుండా మన గమ్యానికి, మన లక్ష్యానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి, ప్రొడక్టివ్ యాక్షన్స్ చేయాలి. నెక్స్ట్ ది వెరీ ఇంపార్టెంట్, నెవర్ గివ్ అప్ మెంటాలిటీ. నెవర్ గివ్ అప్ మెంటాలిటీ ఉండాలి. నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? పట్టువదలని వైఖరి ఉండాలి. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ని అలవాటు చేసుకోండి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత, ఒక గమ్యానికి చేరుకోవాలి అనుకున్నప్పుడు మధ్యలో ఆపే గుణం లేకుండా పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టగా బిగే పట్టవలే పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అని వేమన గారు చెప్పినట్టుగా మన లక్ష్యాన్ని గట్టిగా పట్టుకుందాం, ఎంచుకుందాం, చివరి వరకు సాధించేంత వరకు దాన్ని వదలకుండా సాధించి తీరాలి, కాంప్రమైజ్ కాకుండా. అలాంటి మన మార్పు అనేది అలా ఉండాలి. అంటే మన యాక్షన్స్లో మార్పు. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది లక్ష్యాలు ఎంచుకుంటారు కానీ త్వరగా వాటిని కాంప్రమైజ్ అయ్యి వదిలేస్తూ ఉంటారు. అలాంటి యాటిట్యూడ్ వద్దు. మానవ జన్మ చాలా ఉన్నతమైనటువంటి జన్మ. ఆ ఉన్నతమైన జన్మలో మనం సాధించాలనుకున్నవి ఖచ్చితంగా సాధించాలి. కాబట్టి ఆ పట్టు సడలని స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి మనలో. అండ్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం, గోల్స్ అన్నమాట. లక్ష్యాలు మనకు షార్ట్ టర్మ్ గోల్స్ అని, మిడ్ టర్మ్ గోల్స్ అని, లాంగ్ టర్మ్ గోల్స్ అని, లైఫ్ టైమ్ గోల్స్ అని ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మార్పు చెందిన వ్యక్తి, గొప్పగా ఎదగాలన్న వ్యక్తి, ఉన్నత స్థాయికి ఎదగాలన్న వ్యక్తి లక్ష్యాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే అది 1 రోజు నుంచి 1 మంత్ వరకు ఉండొచ్చు. ఈ రోజు నేను ఏం చేయాలి, ఈ వారం ఏం చేయాలి, ఈ నెల రోజులు నేను ఎంత సిలబస్ కంప్లీట్ చేయాలి, ఏ పనులు చేయాలి. ఓకే. ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ అన్నమాట. నోట్ చేసుకోవాలి మనం. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, నా మిడ్ టర్మ్ గోల్స్ ఏంటి, నా లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, నా లైఫ్ టైం అంబిషన్ ఏంటి, నా లైఫ్ టైం గోల్ ఏంటి అనేటువంటిది మనకు. మరి మిడ్ టర్మ్ గోల్స్ అంటే 3 months నుంచి 1 year వరకు ఆర్ 2-3 years వరకు ఉండేటువంటివి మిడ్ టర్మ్ గోల్స్ అన్నమాట. అరే రాబోయే 1 yearలో నేను ఏం చేయాలి, లేదా రాబోయే 2 or 3 yearsలో నేను ఎంత ఎదిగేది అంటే ఏ విధమైన లక్ష్యాలను నేను నిర్దేశించుకోవాలి, వాటిని ఎలా సాధించుకోవాలి అని ప్లానింగ్ వేసుకుంటే అది మిడ్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే కాస్త ఫ్యూచర్ ఫోకస్, ఫ్యూచర్ విజన్ అన్నమాట. నెక్స్ట్ అంటే 3 yearsలో నుంచి 5 years లేదా 10 years, నెక్స్ట్ 20 yearsలో నా విజన్ ఏంటి, నేను ఏ స్థాయికి ఎదగాలి, ఇదే లాంగ్ టర్మ్ విజన్ అండి. గొప్ప గొప్ప వ్యక్తులను చూసుకుంటే ఖచ్చితంగా మనం ఒక 20-25 yearsకి విజన్, వాళ్ళని విజనరీ లీడర్స్ అని అంటుంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు టార్గెట్ గోల్స్ పెట్టుకుంటుంటారు. నెక్స్ట్ 5 years, 10 years, 20 yearsలో నేను ఎలా మా కంపెనీని తీసుకెళ్ళాలి, నేను నా వృత్తిలో ఎలా ఎదగాలి, నేను వ్యక్తిగతంగా ఎలా డెవలప్ కావాలి అనేటువంటి లాంగ్ టర్మ్ విజన్ గోల్ అనేటువంటిది. ఇంకా వెరీ ఇంపార్టెంట్ లైఫ్ టైం అంబిషన్, లైఫ్ టైం గోల్ అన్నమాట. మన జీవితానికి ప్రధానమైన లక్ష్యం ఏంటి, ఏ పర్పస్తో ఈ భూమిపైనకి వచ్చావు, భగవంతుడు నీకు నిర్దేశించినటువంటి ఆ ప్రధానమైన ప్రయోజనం ఏంటి, లక్ష్యం ఏంటి అని తెలుసుకోవడమే లైఫ్ టైం అంబిషన్ అండి. నేను గత 30 సంవత్సరాలుగా మరి విద్య విషయంలో, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ విషయంలో నాకు ఉన్నటువంటి ఆంగ్ల పరిజ్ఞానాన్ని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ని కొన్ని లక్షల మంది పిల్లలకు తెలియజెప్పి వాళ్ళ అభివృద్ధికి బాట వేస్తున్నాను. బాట వేయడంలో కొంత నా పాత్రను వినిపించాను. అది వృత్తిపరంగా నేను ఎంచుకున్నది. దాంతోపాటు సామాజిక పరంగా రక్తదానం కానీ, నేత్రదానం కానీ, మరి అన్నదానం కానీ, గోమాత సేవ, ఇలాగా ఒక పర్పస్తో ఉంటున్నాను. అయితే లైఫ్ టైం అంబిషన్ ఈ మధ్య నేను
నిర్దేశించుకున్నది, భగవంతుడు నాకు ఏ ప్రయోజనం ఇచ్చాడు అని నేను కనుక్కున్నది, తెలుసుకున్నది ఏంటంటే ప్రకృతి పరిరక్షణ. కాబట్టి వృక్షయజ్ఞంలో భాగంగా లక్షల మొక్కలను పంపిణీ చేస్తూ, నాటిస్తూ, వాటిని సంరక్షించే విధంగా నా వంతుగా నేను ప్రయత్నం, భూమాతను కాపాడుకోవడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. అది నా లైఫ్ టైం అంబిషన్ అని. నేను ఏ వీడియోలో నేను మీకు ఆన్లైన్లో ఈ వీడియోల ద్వారా చెప్తున్న విషయంలో ఖచ్చితంగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను తప్ప లేనివి కాకుండా, మరి అంటే వేదాలు ఆధారంగా ఉన్నవి, నేను అనుభవించినవి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది మీరు ఇలా గోల్స్ని నోట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ లైఫ్ టైమ్ గోల్స్. ఓకే, లాస్ట్ది ఎన్లైట్మెంట్ అనమాట, జ్ఞానోదయం. మానవుడి చివరి లక్ష్యం ఏంటి అంటే మనం పుట్టిన తర్వాత చనిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఈ మధ్యలో మనం జ్ఞానోదయం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి, అసలు సృష్టి రహస్యం తెలుసుకోవాలి. మానవుడు ఎందుకు పుడుతున్నాడు, ఎలా పెరగాలి, ఏం సాధించాలి, చనిపోయే లోపల తను ఏ జ్ఞానాన్ని పొందాలి, అసలు సృష్టి రహస్యం ఏంటి, ఆత్మబలం ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి, ఆనందంగా ఉండడానికి, ఆత్మానందంతో ఉండడానికి ఎలా మనం మరి ఏ జ్ఞానం పొందితే ఆ ఎన్లైట్మెంట్ జరుగుతుంది అంటే వేదాలు కానీ, మంచి పుస్తకాలు కానీ, మంచి గురువులను కానీ ద్వారా మనం జ్ఞానోదయం పొందాలి. ఆ జ్ఞానోదయంతో మనకు సంతృప్తికరమైన జీవితం, ఆనందదాయకమైన జీవితాన్ని మనం పొందగలం. ఇది ఫ్రెండ్స్. సో మానవుడి యొక్క మార్పు యొక్క లక్షణాలు క్యారెక్టర్లో ఉండాలి, హ్యాబిట్స్లో మారాలి, యాక్షన్స్ చాలా ప్రొడక్టివ్గా ఉండాలి. ఓకే, మరి అన్ప్రొడక్టివ్గా కాలయాపన చేసే విధంగా ఉండగలరు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. పట్టు సడలని వైఖరితో లక్ష్యం సాధించేంత వరకు రాజీ పడకుండా ఉండాలి. అలాగే గోల్స్ని, లక్ష్యాలను ఖచ్చితంగా నిర్దేశించుకొని లక్ష్యాత్మకంగా మన ప్రయాణాన్ని మనం చేస్తూ ఉండాలి. అలాగే ఎన్లైట్మెంట్ అనమాట. చివరి లక్ష్యం ఏంటంటే మానవుడు ఒక ఆత్మ, పరమాత్మ నుంచి విడిపోయి ఆత్మగా వచ్చాం, మరలా మనం పరమాత్మలోకి కలవాలి. కాస్త యువతకు ఇది అర్థం కాకపోవచ్చు, కానీ కాస్త మీకు ఏజ్ వచ్చిన తర్వాత దైవిక జ్ఞానం అనేది, పరమాత్మ గురించి మనం ఖచ్చితంగా అన్వేషణ చేసేటువంటి ఈ జ్ఞానాన్ని మనం జ్ఞానోదయం అంటారు ఫ్రెండ్స్. వీటన్నింటినీ మీరు ఖచ్చితంగా మీ మార్పులో వీటిని నిర్దేశించుకొని ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే మానవుడు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా, ఒక లెజెండ్గా, ప్రపంచంలో మరి చాలామంది హృదయాలలో నిలబడేటువంటి ఒక మంచి వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతాడని ఆశిస్తూ ఈ చేంజ్ అనేటువంటి యాక్రోనిమ్ ద్వారా మీరు ఈ లక్షణాలన్నీ గుర్తుపెట్టుకొని ఆ లక్షణాలను మీరు పెంపొందించుకోవాలని కోరుతూ నేను మీ ఎలుగు సురేష్ కుమార్. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మంచి కంటెంట్ మీకు, మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేసి మన ఆదర్శ జీవన కుటుంబాన్ని విస్తరించే బాధ్యత మీరు తీసుకుంటే నేను ఇంకా మీకు కావాల్సిన మంచి మంచి వీడియోస్ని నేను చేస్తాను. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అని కోరుతూ మరి నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. ఓకే.